సందర్భంగా ఆయనకు గురజాల మండల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తుంది. క్రీస్తు శకానికి ముందు తర్వాత అన్నట్లు వైఎస్కి ముందు తర్వాత అనేది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ప్రజలు మననం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనకి ముందు సంక్షేమం అనే పదానికే అర్థం ప్రజలకు కాదు, నాయకులు కాదు, ఎవరికీ తెలియదు. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి ఉచిత విద్య వైద్యం అందించాలి, రైతులను ఆదుకోవాలి అనే ఒక గొప్ప అంశాలు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ద్వారానే వెలుగులోకి చూశాయి. అప్పటి వరకు కూడా వైద్యం కోసం కానీ విద్య కోసం కానీ లక్షలు ఖర్చు పెట్టుకుని ఇళ్ళు పొలాలు తాకట్టు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రజలు దుర్భర స్థితిని అనుభవిస్తుంటే ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్యని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని పేద ప్రజలకి అందుబాటులోకి తెచ్చి ఒక గొప్ప శకాన్ని సృష్టించి భారతదేశంలోనే ఒక నవయుగ వైతాళికుడిగా ఆవిర్భవించి దేశానికే ఆయన ఆదర్శంగా నిలిచారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మనం అమలు చేసిన పథకాల వైపు తిరిగి చూసేటట్లు చేసిన ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన రైతుల సంక్షేమానికి ఒక జలయజ్ఞాన్ని ప్రవేశపెట్టి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఇంకా కొలువయ్యే ఉన్నాడు. ఇవాళ చూసుకుంటే మనం ఒక రాముడినో, ఒక కృష్ణుడినో, ఒక వెంకటేశ్వర స్వామినో ఆరాధించినట్లు పూజా మందిరాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పటాన్ని కూడా పెట్టుకుని పూజిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప పాలన చేశాడు, ఆయన ప్రజల గుండెల్లో దైవంగా ఎలా కూడుకట్టుకుపోయాడు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన పాలనని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన మంచిని, ఆయన మానవత్వాన్ని మనం వారసత్వంగా తీసుకోవాలి. ఆ వారసత్వంగా తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగుల వెంబడి మనం అందరం కూడా అడుగులు వేసినప్పుడే మనం మంచిని, మానవత్వాన్ని, సంక్షేమాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్.